సర్కారు బళ్ళు కాలేజీలల్లా పొల్లగాండ్లకు సర్కారే తిండి పెడుతున్న ముచ్చట మనందరికి ఎరుకున్నదే. పొద్దుగాల నాస్టా మాపడిజాం బువ్వ ఇక పొల్లగాండ్లకు ఇంటికాడ తినిపోవాల్సిన అవసరమే ఉండదు. అయితే గా బువ్వ కూరలుండే పనులు పాపం కట్టెల పొయ్యి మీద కండ్లన్ని మండంగా వంట చేస్తుంటారు. ఆగో ఇక గా రసరస ఉండొద్దని ఆదిలాబాద్ జిల్లాలో ఓ కొత్త రకం సాయబాన్ కట్టిరట. మరి అది ఎట్లున్నది ఏం కదా చూసొద్దాం పాన్లి. వారేవా సాయిబాన్ అంటే సాయిబానే పో. ఇక చూడరే ఎట్లుందో, పెద్ద పెద్ద మిషన్లు అందులో భగవనాలు పిండి రుబ్బే మిషన్లు అన్ని చిత్రమైనయే. దీన్ని సెంట్రలైజ్ కిచెన్ అంటారట. మంచిర్యాల పట్టణంలో కట్టిర్రు. లెక్కకైతే కిచెన్ అంటే చిన్నపాటి అర్రలు ఎక్కువ ఉంటది, కానీ ఇది మాత్రం పెద్ద ఫంక్షన్ హాల్ అంత పొడుగుంది. ఈ కిచెన్ లో కట్టెల పొయ్యిలు ఉండవు, అన్ని కరెంటు పొయ్యిలే. అంటే పెద్ద పెద్ద భగవనాలు ఆటోమేటిక్ గా వండే సవలత అన్నట్టు. బువ్వ కూరలు నాస్టా టిఫిన్లు వేల మందికి సరిపోని ఈ మిషన్లే వండుతాయట. ఖాళీ మనుషులు వంటకు కావాల్సిన సరుకు సామాన్లు అలా పోస్తే కథం మన ఇంట్లో కుక్కర్ వండినట్టే వండి పెడతాయి. అటెనక హండీలు వండి ఈ పార్సల్ చేసే టిఫిన్లు నింపుతారు. అటెనక ఆడికించి బళ్ళు కాలేజీలకు పార్సల్ అవుతాయి. మొత్తం 42,000 మంది బడి పొలగాన్లకు, 7,000 మంది కాలేజీ పొలగాన్లకు ఈడికించే బువ్వ కూరలు వండి పంపే ఇకమతి చేస్తుంది సర్కారు. ఇప్పటికే మిషన్లు వాటి అన్ని పనితనం సుధా చెకింగ్ చేసిరట. ఈ నెల 31వ తారీఖు నాడు చాలు చేసి వంటలు వండే ఉపాయం చేస్తామంటారు అధికారులు. అన్నట్లు దీన్ని దేశానికి హరే కృష్ణ ఫౌండేషన్ తో పాటు సింగరేణి కంపెనీ సుతా ఇంత చెయ్యంది ఇచ్చినాయట. మొత్తానికి ఈ సెంట్రలైజ్ కిచెన్ తోని మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి ఈ జిల్లాలలో ఉన్న 691 సర్కారు వాళ్లకు, 13 జూనియర్ కాలేజీలకు బువ్వ కూరలు టిఫిన్లు వండి పంపిస్తారట. ఎంత గొప్ప ముచ్చడో కదా. ఇన్నొద్దులు ప్రతి సర్కారు వాళ్ళ కట్టెలు పొయ్యి పెట్టి కళ్ళన్ని మండంగా ఉఫ్ అని ఊదుకుంటా వంట చేసేది. కానీ ఈ సెంట్రలైజ్ కిచెన్ వచ్చినాక బాధ తప్పినట్టే. ఇట్లనే అన్ని జిల్లాలలో ఇసుంటి సౌలభ్యం చేస్తే ఎంత బాగుండవు కదా. ఉడికని కూరలు ఎచ్చిపచ్చి బువ్వ తినే బాధ తప్పిపోవు అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.